హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హ్యాపీ ఇవ్వండి. ఈ రోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 2. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అందరికి ఒక చిన్న మాట అండి. మా హస్బెండ్ ఛానల్ నిన్ను కోరిన కథలు ఈ వీడియో కింద కొలాబరేట్ చేస్తున్నాను. అంటే లోగో ఉంటది కదా, ఛానల్ లోగో, ఈ తరం కథలు ఛానల్ లోగో కిందే ఆ ఛానల్ కూడా ఉంటుంది. ప్లీజ్ కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా, పోనీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వాచ్ టైం వచ్చింది కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఇంకా రాలేరు. సో ప్లీజ్ అందరూ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టు చూడండి ప్లీజ్. ఓకే, ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అబ్బా అబ్బా, ఈ రోజు వీళ్ళకి అడ్డంగా దొరికిపోయాను. అసలు ఇప్పుడు ఈ పువ్వులన్నీ ఏం చెయ్యాలి అనుకుంటూ వాటి వైపు చూస్తూ ఉంటాడు. ఈ విషయం దక్షకి తెలిస్తే తన ముందు నా పరువు పోతుంది. పెళ్ళానికి పూలు తేవడం కూడా తెలీదా అని ఇప్పటి వరకు వీళ్ళు ఆడుకున్నారు. అప్పుడు తను కూడా ఆడుకుంటుంది. ఇప్పుడు వీటిని ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా, సార్, ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి. ఇంకా ఏదో పనుందని నన్ను ఇంటికి రమ్మన్నారు కదా, ఏంటి విషయం అనుకుంటూ లోపలికి వస్తుంటాడు మూర్తి. ఆహా మూర్తి, భలే కరెక్ట్ టైంకి వచ్చావుగా. నాకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా ఈ పువ్వుల్లో కొన్ని మూరలు మల్లెపూలు తీసి ఒక పక్కన జాగ్రత్తగా దాచిపెడతాడు మూర్తి వచ్చేలోపు. సార్, ఇవన్నీ ఏంటి? ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా అని పూల వైపు ఆశ్చర్యంగా చూసి అడుగుతాడు మూర్తి. ఇవన్నీ నేనే తెచ్చాను అంటే మూర్తి ముందు మరి చీప్ గా ఉంటుందని అనిపిస్తుంది జైకి. అది కాదు మూర్తి, వేరొక అడ్రస్ కి వెళ్లాల్సిందంతా ఇక్కడికి వచ్చింది అంటాడు. సార్, ఇంత పెద్ద పార్సల్ ని అడ్రస్ మార్చి ఎలా ఇచ్చాడు? నాకేదో అనుమానంగా ఉంది సార్ అంటూ జై వైపు ఒక రకంగా చూస్తాడు. అది కాదులే మూర్తి, ఇంట్లో ఏదో స్పెషల్ పూజ చేస్తారని నేనే తెప్పించాను. ఇంట్లో ఏదో ప్రాబ్లం అంట, పూజ చేయరంట. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మూర్తి అంటాడు. సార్, మీ ఇంట్లో పూజ చేయరు కదా, చేస్తే మీకు నచ్చదు కదా అని అడుగుతాడు మూర్తి. నిజమే మూర్తి, అత్తయ్య చేద్దాం అనుకుంది, నేనిప్పుడు వద్దు అంటున్నాను, అందుకని ఆగిపోయింది. నన్ను క్వశ్చన్ చేయడం ఆపి వీటిని ఏం చేయాలో చెప్పు అంటాడు కొంచెం సీరియస్ గా. ఏంటి సార్, బిజినెస్ లో చాలా తెలివిగా బిహేవ్ చేస్తారు, ఈ పూలేం చేయాలో మాత్రం అర్థం కావట్లేదా అని నవ్వుతాడు మూర్తి. నన్ను చూస్తూ నవ్వుతావా అని. సరే, ఇద్దరం సరదాకు ఒక బెట్ వేసుకుందామా మీతో? టెస్ట్ ఏంటి సార్, వద్దులే. ఏంటి మూర్తి, భయపడుతున్నావా? అలాంటిదేం లేదు సార్. ఓకే, బెట్లో నువ్వు గెలిస్తే నీకు 2 months శాలరీ బోనస్ గా ఇస్తాను. అదే నేను గెలిస్తే 2 months శాలరీ నువ్వు వదిలేసుకోవాలి. వామ్మో, 2 నెలలు శాలరీ వదిలేస్తే నా ఫ్యామిలీ ఎలా సార్? బెట్ వద్దు సార్ అంటాడు ఏడుపు మొహం పెట్టి. జై మాత్రం ఎలాగైనా ఈ పూలు మొత్తం మూర్తికి అప్పగించి వదిలించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఓకే, అలా కూడా వద్దు. 1 గంటలో నువ్వు ఈ పూలు మొత్తం ఎవరికైతే బాగా అవసరమో వాళ్ళకిస్తే నువ్వు పందెంలో గెలిచినట్టు. 2 months శాలరీ నీకు బోనస్ గా ఇస్తాను. అలాగే ఇవ్వలేకపోతే నీ శాలరీ కట్ చేయంలే. పైగా వీటిని అమ్ముకున్నా నాకు ఇబ్బంది లేదు. డబ్బులు కూడా నువ్వే తీసుకో అంటూ మూర్తికి బంపర్ ఆఫర్ ఇస్తాడు జై. అర్జెంటుగా వాటిని వదిలించుకోవాలన్న ఉద్దేశంతో. ఓకే సార్ అని ఒక వ్యక్తికి ఫోన్ చేస్తాడు. ఆ వ్యక్తి క్షణాల్లో ఆ ఇంటికి వస్తాడు. వచ్చి రావడంతోనే చకచక పూల బుట్టలు అన్ని తీసుకువెళ్ళి తన ఒక వ్యాన్ లో పెడతాడు. చేయి చూస్తుండగానే నిమిషాల్లో హాల్ మొత్తం ఖాళీ అవుతుంది. ఆ వ్యక్తి మూర్తి చేతికి కొంత డబ్బిచ్చి వెళ్లిపోతాడు. చాలా సంతోషంగా వాటిని జోబులో పెట్టుకుంటాడు మూర్తి. అమ్మయ్యా, హాల్ ఖాళీ అయింది. ఇక నన్ను ఎవ్వరూ ఆట పట్టించడానికి అవకాశమే లేదు అని లోపలి మురుసుకుపోతూ ఉంటాడు జై. తల మీద నుంచి ఒక భారాన్ని దించేశాడు మూర్తి అని అనుకుంటాడు. వెరీ గుడ్, బెట్లో విన్ అయ్యావు. 2 నెలలు శాలరీ బోనస్ గా ఇస్తాను, రేపు ఆఫీస్ లో తీసుకో అని చెప్తాడు. మూర్తి సంతోషంతో ఉబ్బి తబ్బిపైపోతాడు. ఇక వచ్చిన విషయం గుర్తొచ్చి ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి అని ఒక అరగంట సేపు ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుకుంటారు. సరే, ఇక నేను బయలుదేరుతాను అంటాడు. అది సరే, ఇంతకీ ఇవన్నీ తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు అని అడుగుతాడు జై. 10 నిమిషాల్లో నేను చెప్పిన పని చేసి 2 months శాలరీ బోనస్ గెలుచుకున్నా. యువర్ వెరీ స్మార్ట్ అంటాడు జై. మూర్తి సిగ్గుపడుతూ థ్యాంక్స్ సార్ అంటాడు. ఆ వచ్చినవాడు మా ఇంటికి దగ్గరలో ఉన్న కళ్యాణ మండపం మేనేజర్. ఇక పువ్వులు ఎవరికో ఇచ్చి వేస్ట్ చేయడం దేనికి?
పైగా మీకు కావాలా, మీకు కావాలా అని అందరిని బ్రతిమలాడుతూ ఉండాలి. అదే కళ్యాణ మండపానికి పంపిస్తే వాళ్ళు పెళ్లి డెకరేషన్‌లో పెడతారు కదా సార్! మీరే కదా పనికొచ్చే వాళ్ళకి ఇవ్వమన్నారు. అందుకే ఇలా చేశాను అంటాడు మూర్తి. వెరీ గుడ్ మూర్తి అని మెచ్చుకుంటాడు జై. వామ్మో! ఇదేంటి? ఎప్పుడూ లేనిది ఈ రకంగా నన్ను పొగుడుతున్నాడు. మళ్ళీ ఎలాంటి ఫిట్టింగ్ పెట్టరు కదా అని లోలోపలే భయపడుతూ నేను వెళ్తాను సార్ అని చెప్పి చల్లగా జారుకుంటాడు మూర్తి. హమ్మయ్య! మొత్తానికి ఇక్కడున్న ఫ్లవర్స్ మొత్తం బయటకు పంపించడం పూర్తయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది అనుకుంటూ తను ఇందాక దాచిపెట్టిన పువ్వులు తీసుకొని మెల్లిగా పైకెక్కుతాడు. తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాడు. విశాలమైన తన పడక గదిలో పెద్ద మంచం. ఆ మంచానికి ఒక మూల ముడుచుకుపోయి ఒక వైపుకు పడుకొని ఉంటుంది దక్ష. దక్ష దగ్గరికి వస్తాడు. తన కళ్ళు మూసుకొని ఉంటుంది. నుదుటి మీద ఉన్న గాయాన్ని గమనించి ఇక్కడ కూడా కొట్టాను అని మెల్లిగా తన చెంప మీద చేయి పెడతాడు. దక్ష టక్కున కళ్ళు తెరిచి చూస్తుంది. జై కనిపించేసరికి ఫాస్ట్ గా లేచి నిలబడుతుంది. బుగ్గని అలాగే తడుముతూ నొప్పిగా ఉందా దక్ష అని ప్రేమగా అడుగుతాడు. జై అంత ప్రేమగా అడిగేసరికి తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి దక్షకి. కొడితే నొప్పిగా ఉండదా అంటుంది మెల్లిగా. ఆ టైంలో నువ్వు చేసిన పనికి కోపం వచ్చింది. నా కోపం కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టం. అయినా నువ్వెందుకు అలా చేశావు? ఈ ఇంటి పద్ధతులు ఆచారాలు నాకు తెలీదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పూజ చేయకూడదని మీరు నాకు చెప్పలేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర లేవగానే స్నానం చేసి పూజ చేస్తారు. సహజంగా ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది కదా అని నేను కూడా ఇక్కడ అలాగే చేశాను. తెలియకపోతే తెలుసుకోవాలంటాడు గంభీరంగా. నాకు తెలియనప్పుడు మీరు చెప్పొచ్చు కదా. ఇంట్లో ఏ పని చెయ్యొచ్చు, ఏ పని చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ ఒక లిస్టు రాసి ఇవ్వండి. నేను తెలుసుకుంటాను, నేర్చుకుంటాను. అప్పుడు నాకు ఇలా దెబ్బలు తినే పని తప్పుతుంది కదా అంటుంది దక్ష. నేను కొత్తగా ఇంటికొచ్చాను. అన్ని విషయాలు నాకు ఎలా తెలుస్తాయి? అలా కాదు. సరే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రా అని కబోర్డ్లో ఉన్న టవల్ తీసి తనని వాష్రూమ్కి పంపిస్తాడు. తను కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది. మిర్రర్ దగ్గర నిలబడి ఫేస్కి స్టిక్కర్ పెట్టుకుంటూ ఉండగా జై వెనక నుంచి వెళ్లి తన హక్ చేసుకుంటాడు. దక్ష సున్నితంగా వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ పాపం తన వల్ల కాదులే. కోపం వచ్చిందా అని ముందుకు వంగి తన భుజం మీద ముద్దు పెట్టుకుంటాడు. దక్ష కొంచెం సీరియస్ గా ఉండడం గమనిస్తాడు జై. లేకపోతే నన్ను దగ్గరికి తీసుకునేది అని అనిపిస్తుంది. ఇందాక తను తెచ్చిన మల్లెపూలు ప్రేమగా తన జడలో తురుముతాడు. దక్షని తన వైపుకు తిప్పుకుంటాడు. తను మాత్రం కోపంగా ఉండట్లేదు. అలా అని పువ్వులు పెట్టినందుకు సంతోషపడట్లేదు. ఒక రకంగా భయపడుతుంది. ఏం మాట్లాడితే తను ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కావట్లేదు దక్షకి. ఎంత బాగున్నా తెలుసా ఈ పువ్వులు పెట్టుకుంటే? ఇంకా కోపం పోలేదా? ఇలా ఉండకురా. కోపం కాదు జై, బాధగా ఉంది. నాకు తెలియదు కాబట్టి ఇంట్లో పూజ చేశాను. దానికి మామూలుగా కూడా చెప్పొచ్చు, కొంచెం కోపంగా కూడా చెప్పొచ్చు. అలా కాకుండా కొట్టావు, దానికి బాధగా ఉంది అంటుంది. నిజంగా నేను తప్పు చేస్తే నువ్వు కొట్టినా నేనంత బాధపడను. కానీ నా తప్పు లేకుండా ఇలా జరిగిందని బాధపడుతున్నాను. దక్ష అలా మాట్లాడుతుంటే జైకి కూడా బాధగా అనిపిస్తుంది. నాతోరా అని చెప్పి బెడ్ మీద కూర్చోపెట్టి ఫోటో ఆల్బమ్ తీసుకొస్తాడు. ఓపెన్ చేసి అందరినీ చూపిస్తాడు. వీళ్ళు మా అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, వర్ధిని అత్తయ్య, మావయ్య, తాతయ్య, బామ్మ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అమ్మ, పిన్ని, బామ్మ ముగ్గురికి దైవభక్తి చాలా ఎక్కువ. ఎప్పుడు చూడు ఇంట్లో ఏదో ఒక పూజ లేకపోతే, పండగ ఏదీ లేకపోతే ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళని పిలిచి చిన్న భజన ప్రోగ్రాం అయినా పెడుతూ ఉంటారు. వాళ్ళకంత దైవభక్తి. ఒకరోజు గుడిలో ఏదో ఆయుష్ హోమం. మా ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని గుడిలో హోమం చేయించడానికి అందరూ వెళ్లారు. అక్కడికి వెళ్తే మేం గొడవ చేస్తామని పిల్లలందరినీ ఇంట్లో ఉంచి మా అందరికీ తోడుగా మా తాతగారి నుంచి అందరూ వెళ్లి హోమం చేయించుకొని తిరిగొస్తుంటే యాక్సిడెంట్ అయింది. అక్కడికక్కడే అందరూ చనిపోయారు. అత్తయ్య మాత్రం కోమాలోకి వెళ్ళింది. 2 నెలల తర్వాత ప్రాణాలతో బయటపడింది. జై ఇక్కడ వరకు మాత్రమే చెప్పాడు. నిజంగా దేవుడు ఉంటే వాళ్ళందరినీ నాకు దూరం చేసేవాడా
నేనైనా కొంచెం పెద్దవాణ్ణి. మిగతా వాళ్ళందరూ చాలా చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లల్ని తల్లి తండ్రి లేని అనాథల్ని చేశారు. మనకేదైనా ప్రాబ్లం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి నా కష్టాన్ని తీర్చుకొని మొక్కుతారు. మరి దేవుడి గుళ్ళో ఆయుష్ హోమం చేయించి వస్తుంటే అందరినీ ఆ దేవుడు తీసుకెళ్ళాడు. అదే ఆ గుడికి వెళ్లకుండా ఉంటే అందరూ మాతో పాటే ఉండేవాళ్ళు కదా. అందుకే అప్పటి నుండి నాకు దేవుడికి పూజ చేయడం, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, గుడికి వెళ్ళడం ఇవన్నీ నచ్చవు. ఇంట్లో కూడా దేవుణ్ణి గది ఓపెన్ చేయడానికి కూడా నేను ఇష్టపడను అని చాలా ఎమోషనల్ గా చెప్తాడు జై. జై అని అలా చూస్తుంటే బాధగా అనిపిస్తుంది దక్షకి. పాపం చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేకుండా ఎంత కష్టపడ్డారు అని బాధగా అనిపిస్తుంది. నేను కోరుకున్న అమ్మాయి నా లైఫ్ లో ఉంది. హ్యాపీగా కళ్ళు తెరిచాను. పక్కన నువ్వు లేవు. నేను వెతుకుంటూ నీకోసం కిందకొచ్చాను. నాకు చాలా ఇష్టమైన నువ్వు నాకు అస్సలు ఇష్టం లేని పని చేస్తుంటే తట్టుకోలేకపోయాను. కోపంతో చేయి చేసుకున్నాను. అప్పుడు నాకు కోపం కంట్రోల్ చేసుకోలేకపోయాను అని ఆల్బమ్ మూసేసి కబోర్డ్లో పెడతాడు. కబోర్డ్ డోర్ క్లోజ్ చేస్తుంటే దక్ష వెనక నుంచి వచ్చి జైని కౌగిలించుకుంది. జై చిన్నగా నవ్వి, సో మా మేడం గారికి కోపం పోయిందన్నమాట అని తన చేతిని ముద్దు పెట్టుకుంటాడు. కానీ వాళ్ళు చనిపోవడానికి దేవునికి సంబంధం ఏంటి? నాకు ఇష్టం లేదు. ప్లీజ్ దక్ష, మన మధ్య దేవుడి టాపిక్ రాకూడదు. పైగా నాకు ఇంత దగ్గరగా ఉండి మాట్లాడాల్సిన మాటలు అవి కాదు. మరేం మాట్లాడాలి అంటుంది నవ్వుతూ. అస్సలు మాట్లాడకూడదు అని తన అదరాలను బంధిస్తాడు. జయ్యిచ్చే తీయటి ముద్దుని ఆస్వాదిస్తుంది దక్ష. దక్షకి ఊపిరి ఆడడం లేదు. జైని దూరంగా నెట్టి గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. 2 నిమిషాల తర్వాత మళ్లీ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఇప్పుడు ఇదే పనా అని కొంచెం దూరంగా జరుగుతుంది. ఇది నిద్ర లేవగానే ఇవ్వాల్సిన ముద్దు. అప్పుడు మిస్ అయింది కదా, అందుకే ఇప్పుడు పెట్టుకున్నాను. మరి ఇప్పుడు ఇవ్వాల్సిన ముద్దు ఏది? జై నార్మల్ గా మాట్లాడుతున్నాడు. ఇంకా తన ఫ్యామిలీ గురించి చాలా విషయాలు అడగాలనిపిస్తుంది. కానీ అన్నీ ఒకేసారి అడిగితే తనేమనుకుంటాడో అని తర్వాత మెల్లిమెల్లిగా ఒకటి తెలుసుకోవచ్చులే అని అప్పటికి ఆగకుండా వదిలేస్తుంది. నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడో ఆలోచిస్తున్నావేంటి అని భుజాలు పట్టుకొని ఊపుతాడు. ఏం లేదు శ్రీవారు, మీకు ముద్దివ్వకుండా తప్పించుకోవాలి కదా అని బెడ్ మీదకి తోసేసింది. గబగబా ముందుకు వెళ్తుంది. జై అంతకన్నా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి మంచానికి అటువైపు నుంచి దిగి తను బయటకు వెళ్లకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడతారు. ఇప్పుడు ఎలా వెళ్తావు మిసెస్ దక్ష జై అని తన కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. జై మెడ చుట్టూ చేతులు వేసి, నీ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్లడం నా వల్ల కాదు అని తలతో ఢీకొట్టి, పొద్దుటి నుంచి కిందకు కూడా వెళ్లలేదు. ఒకసారి పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్ళొస్తాను అంటుంది. అంటే పొద్దున్నుంచి ఏమీ తినలేదా? పొద్దున్నే ఒకటి ఇచ్చారు కదా, దాంతో కడుపు నిండిపోయింది అంటుంది చెంప మీద చేపెట్టుకొని. దక్ష, ఎందుకు ఇలా చేశావు? నేను చెప్పాను కదా రావడం కుదరదు తినమని. నాకు తినాలనిపించలేదు అంటుంది. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అని గబగబా కిందికి వెళ్ళి హాట్ బాక్స్ లో ఉన్న స్నాక్స్ ప్లేట్లో పెట్టుకొని ఫాస్ట్ గా తన రూమ్ లోకి వస్తాడు. ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ తెచ్చి అన్ని తన ముందు పెట్టి తిను అని చెప్తాడు. దక్ష జై వైపు చూసి వద్దు అని తల అడ్డంగా ఊపుతూ నవ్వుతూ ఉంటుంది. అర్థమైంది మేడం అని తన చేత్తో నూడిల్స్ తినిపిస్తాడు. థ్యాంక్ యూ శ్రీవారు అని తను కూడా పెడుతుంది. ప్రేమగా ఒకరికొకరు తినిపించుకుంటారు. తినడం పూర్తవగానే ఇద్దరు కిందకొస్తారు. ఫ్రెండ్స్, ఇంత చేసినా కానీ జై మాత్రం దక్షకి సారీ చెప్పలేదు. ఈ విషయాన్ని గమనించారా? హాయ్ అక్క అనుకుంటూ వస్తాడు రాఖీ. రమ్య, హాయ్, ఎంతసేపు అయిందొచ్చి? ఏంటి ఇవాళ నీ కాలేజీలో సంగతులు అని ఇద్దరితోనూ చాలా అభిమానంగా మాట్లాడుతుంది. రాఖీ ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రమ్య సెకండ్ ఇయర్ లో ఉంది. హాయ్ వదినా అనుకుంటూ ఆది కూడా వస్తాడు. ఐశ్వర్య, లడ్డు ఇంకా సౌమ్య అందరూ వచ్చి దక్ష చుట్టూ చేరుతారు. వదినా వదినా అంటూ అభిమానంతో తనను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. తను కూడా అదే ఏజ్ అవ్వడంతో వాళ్లతో తొందరగా కలిసిపోతుంది. జై మాత్రం కొంచెం దూరంలో సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ లేదా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మధ్య మధ్యలో వీళ్ళని గమనిస్తూ ఉంటాడు. అవును బావా, హాల్లో చాలా ఉండాలి కదా పూలు, ఏం చేశావని రమ్య జైని అడుగుతుంది. ఆ మాటకు ఉలిక్కి పడతాడు జై. పేరుకు అత్త కూతురు అయినా కానీ మరదలే అని వరుస ఉన్నా కానీ సౌమ్యతో ఐశ్వర్యతో ఎలా ఉంటాడో
రమ్యతో కూడా అలాగే ఉంటాడు. హాల్లో పూలేంటి అని అడుగుతుంది దక్ష. బావా చెప్పేనా అని సైగ చేస్తుంది రమ్య. బ్యాచ్ మొత్తం ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. జై వేలు చూపించి సరదాగా వార్నింగ్ ఇచ్చి సెల్లో తనకు ఒక చిన్న మెసేజ్ పంపిస్తాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఏదో టూర్ కి వెళ్లాలన్నావు కదా, పరిస్థితులు అస్సలు బాలేదు, అందుకని నిన్ను పంపించడం కుదరదు అని మెసేజ్ పెడతాడు. బావా అని ఏడుపు మొహంతో జై వైపు చూస్తుంది. ఇక పూల గురించి మాట్లాడను, నన్ను ఫ్రెండ్స్ తో టూర్ కి పంపించు అని పట్టుకుని సారీ చెప్తూ జైకి మెసేజ్ పెడుతుంది. కుదరదు అని తల అడ్డంగా తిప్పుతాడు. చెప్పు రమ్య, హాల్లో పూలేంటి? ఇక్కడ పూలేమీ లేవు కదా. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, మీ అక్కని మేనేజ్ చెయ్యి అని మెసేజ్ పెడతాడు జై రమ్యకి. బావా అంటూ ఏడుపు మొహం పెట్టి చూస్తుంది. నేనేం చేయలేను అంటూ భుజాలు ఎగరేస్తాడు జై. ఏంటి రమ్య, పూలేంటి సరిగ్గా చెప్పు. అదేం లేదు, నీ తలలో మల్లెపూలు చాలా బాగున్నాయి అంటుంది. ఇది పెట్టుకున్నాక నీకు ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నావు అని సర్ది చెప్పడానికి ప్రయత్నించినా గాని దక్ష అసలు వినదు. ఇందాక నువ్వు హాల్లో మల్లెపూలు అన్నావు, ఏంటి విషయం చెప్పు. అదేం లేదక్క, మీ పెళ్ళెప్పుడు హాల్ మొత్తం మల్లెపూలతో డెకరేషన్ చేశారు కదా, అది చాలా బాగుంది, అది గుర్తు చేసుకున్నానంతే, ఇంకేం లేదు అని తడబడుతూ దక్షని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓ అలాగా అని చెప్పి లడ్డుతో మాట్లాడుతుంది. కానీ రమ్యను అస్సలు గమనించలేదు. తను కనుక గమనిస్తే జై రమ్యకు సైగ చేసుకోవడం చూసేది. బావ ఓకేనా అని మెసేజ్ పెడుతుంది. ప్రస్తుతానికి ఓకే. బావ కదా అని సరదాగా ఆట పట్టిస్తే నన్ను ఫ్రెండ్స్ తో టూర్ కి పంపించనంటావా అని ఏడుపోహం పెట్టుకొని జై వైపు చూస్తుంది. జై మాత్రం తన పని తను చేసుకుంటాడు. వదిన మనం వీడియో గేమ్ ఆడదామా? సౌమ్య వీడియో గేమ్ ఆన్ చేస్తుంది. ఓకే ఆడదామని చెప్పి మొదలు పెడతారు. అందరూ సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అది ఆదికి ఈ సంవత్సరం స్టడీస్ కంప్లీట్ అవుతాయి. తనకి కూడా ఒక కంపెనీ హ్యాండ్ ఓవర్ చేయాలని అప్పుడప్పుడు తనతో పాటు తీసుకెళ్లి వర్క్ నేర్పిస్తూ ఉంటాడు జై. ఇక లడ్డు తను మాత్రం షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేయాలని తాపత్రపడుతూ ఉంటాడు. జై కూడా కాదు అనకుండా ఎంకరేజ్ చేస్తాడు. ఇక సౌమ్య తన ఫ్యాషన్ డిజైనింగ్ లో కోర్స్ చేస్తూ ఉంటుంది. ఐశ్వర్య తను మాత్రం ఇంటీరియర్ డిజైనర్. జై హెల్ప్ తీసుకొని చిన్న కంపెనీ కూడా స్టార్ట్ చేసింది. ఇల్లు మొత్తం తనే డిజైన్ చేసింది కూడా. అలా ఎవరికి నచ్చిన రంగంలో వాళ్ళు ముందుకు వెళ్తాను అంటే మాత్రం కాదు అనకుండా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు జై. ఆది ఫోన్ మోగుతుంది. వదిన మేము వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి రాఖీకి సైగ చేస్తాడు. ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. వాళ్లతో పాటు లడ్డూని కూడా తీసుకెళ్లారు. వదిన నాకు క్లయింట్స్ ఫోన్ చేస్తున్నారు అని ఐశ్వర్య సౌమ్య కూడా వెళ్లిపోతారు. రమ్య మాత్రం చదువుకోవాలని చెప్పి వెళ్తుంది. మొత్తానికి దక్ష ఒక్కతే అక్కడ మిగులుతుంది. ఏంటి శ్రీవారు, ఇంట్లో కూడా ఎంత హెవీగా ఆఫీస్ వర్క్ చేయాలా? ఓ వాళ్ళందరూ ఎవరి పని మీద వాళ్ళు బిజీగా ఉంటే తప్ప మేడం గారికి నేను గుర్తు రాలేదు అన్నమాట అని కొంచెం నిష్ఠూరంగా అడుగుతాడు జై. ఇప్పటిదాకా పైన రూమ్ లో నీతోనే కదా ఉన్నాను. ఒక అరగంట వాళ్ళతో ఉంటే ఇలా మాట్లాడడం బాలేదు. నాకు కూడా ఏమైనా వర్క్ చెప్తే చేస్తాను కదా, నన్ను చూసుకో అది చాలే అంటాడు జై. ఏదైనా చెప్పు, అది నాకు చేత కాకపోతే ఇంకోసారి చెప్పొద్దు అంటుంది. ఒక ఫైల్ తన చేతికిచ్చి చెక్ చేయమని చెప్తాడు జై. జై ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ఫైల్ చెక్ చేస్తూ ఉంటుంది. అప్పటిదాకా పిల్లలందరూ సరదాగా అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం గమనించిన వర్ధనమ్మ గారు, కొత్త కోడలు ఎలా ఉంటుందోనని భయపడ్డాను, పిల్లలతో ఎంత చక్కగా కలిసిపోయిందో అని అనుకుంటారు. అప్పుడే శ్రీనివాసరావు గారు బయట నుంచి వస్తారు. వాళ్ళిద్దరినీ అలా చూసి ఏంటి గొడవ అయిపోయిందా అని కూతుర్ని అడుగుతాడు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఎంతసేపు ఉంటాయి నాన్న, అందుకే చెప్పాను మీరు జోక్యం చేసుకోవద్దు, వాళ్లే సర్దుకుపోతారని. నీకు తెలుసా ఇప్పటిదాకా పిల్లలందరితో కూర్చొని వాళ్లతో ఎంత బాగా మాట్లాడిందో. మన పిల్లలతో చక్కగా కలిసిపోయింది. తను కొత్తగా వచ్చిన అమ్మాయి అంటే ఎవరూ నమ్మరు. నిజమేలే అని వాళ్ళిద్దరి వైపు తృప్తిగా చూసుకొని అక్కడి నుంచి వెళ్తారు శ్రీనివాసరావు గారు. వీళ్ళిద్దరూ అలా వర్క్ చేస్తూ ఉండగా ఈ అమ్మాయిలు ముగ్గురు కూడా పని ఉందని చెప్పి బయటికి వెళ్తారు. తొందరగా వచ్చేయండి అని మాత్రమే చెప్తారు వర్ధనమ్మ గారు. టైం 10 అవుతుండగా ఇంకెవరూ ఇంటికి రాలేదేంటి? అందరూ కలిసి భోజనం చేద్దామనుకుంటే ఎవరూ రాలేదు అంటుంది. వాళ్ళందరూ ఇప్పుడే రారులే, చాలా లేట్ అవుతుంది కదా,
మరి ఇంకా ఇంటికి రాకపోతే ఎలా అని భయపడుతూ అడుగుతుంది దక్ష. ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్లారు, వచ్చేసరికి లేట్ అవుతుంది, మనం తినేద్దాం పదా అంటాడు. మరి పెద్దమ్మ గారు తాతయ్య గారు? దక్ష ఎవరికి ఆకలేసినాడో వాళ్ళొచ్చి తినేసి వెళ్తారు అంటే అందరూ కలిసి కూర్చొని తినరా అని అడుగుతుంది. పక్కనున్న నా గురించి వదిలేసి అందరి సంగతి ఆలోచిస్తావేంటి? ముందు భోజనం చేద్దాం పదా అని చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వస్తాడు జై. మరిక తర్వాత ఏం జరగబోతుంది? ఈ రోజు ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందా? ప్లీజ్ ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి. అలాగే వీడియోకి చిన్న లైక్ చేయండి. ఛానల్ని కొలాబరేట్ చేశాను కదా కొత్త ఛానల్ని, ఆ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.